రామ్సార్ సైట్స్. మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2ను వరల్డ్ వెట్లాండ్స్ డే అంతర్జాతీయ చిత్తనేలల దినోత్సవంగా జరుపుకుంటాము. అసలు రామ్సార్ సైట్ అంటే ఏంటంటే చిత్తడి నేలలు, వెట్లాండ్స్ ఇవి బురద నీటితో కూడుకొని ఉంటాయి. ఈ చిత్తనేలలు నేచురల్‌గా ఏర్పడవచ్చు లేదా కృత్రిమంగా కూడా ఏర్పడవచ్చు. నేచురల్‌గా ఎలా ఏర్పడతాయంటే ఇప్పుడు నదులు వెళ్లి సముద్రంలో కలిసే ప్రాంతంలో ఇవి నేచురల్‌గా చిత్తనేలలు ఏర్పడవచ్చు. కృత్రిమంగా ఎలా ఏర్పడతాయంటే రిజర్వాయర్‌లు, డ్యామ్‌లు నిర్మించినప్పుడు ఇవి కృత్రిమంగా ఏర్పడతాయి. ఈ చిత్తనేలలు అనేక జీవజాతులకు, వలస పక్షులకు ఆవాసాలుగా ఉండి జీవ వైవిధ్యాన్ని మరియు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. ఇలా ఈ చిత్తనేలల ప్రాముఖ్యత గుర్తించి వీ వీటిని రక్షించాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు 1971 ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రామ్‌సర్ అనే నగరంలో ఒక కన్వెన్షన్‌ను నిర్వహించాయి. ఈ కన్వెన్షన్‌ని మనం రామ్‌సర్ కన్వెన్షన్ అని అంటాము. ఈ కన్వెన్షన్‌లో ఒక అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచ దేశాల్లో ఉన్న చిత్తనేలను గుర్తించి, వాటిని అంతరించిపోకుండా పరిరక్షించాలి. అయితే ఈ ఒప్పందం 1975 నుండి అమల్లోకి వచ్చింది. మరి మన భారతదేశం ఈ ఒప్పందంపై 1982లో సైన్ చేసింది. ఈ కన్వెన్షన్ ఫిబ్రవరి 2న జరిగింది కాబట్టి, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2ను మనము వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం 2026 యొక్క వెట్లాండ్స్ డే థీమ్ ఏంటంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. అయితే రీసెంట్‌గా జనవరి 31, 2026న భారతదేశంలో 2 కొత్త రామ్‌సర్ సైట్స్‌ను గుర్తించడం జరిగింది. అవి చారిధామ్ బర్డ్ సాంక్చురీ గుజరాత్, రెండోది పట్నా బర్డ్ సాంక్చురీ ఉత్తరప్రదేశ్. ఈ 2 రామ్‌సర్ సైట్స్‌ను గుర్తించడంతో మన మొత్తం భారతదేశంలోని రామ్‌సర్ సైట్స్ సంఖ్య 98కి చేరింది. ఇప్పుడు రామ్‌సర్ సైట్స్ గురించి కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. మన దేశంలో అత్యధిక రామ్‌సర్ చిత్తనేలలు కలిగిన రాష్ట్రం తమిళనాడు. 20 చిత్తనేలలు కలిగి ఉంది. రెండవది ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్‌లో 11 చిత్తనేలలు ఉన్నాయి. భారతదేశంలో గుర్తించిన ఫస్ట్ రామ్‌సర్ సైట్స్ వచ్చేసి చిల్కా లేక్, ఒడిశా స్టేట్. రెండవది కియోలాడియో నేషనల్ పార్క్, రాజస్థాన్. మన దేశంలో అతిపెద్ద చిత్తనేల ఏంటంటే సుందర్బన్, వెస్ట్ బెంగాల్. అలాగే అతి చిన్న చిత్తనేల రేణుకా వెట్లాండ్, హిమాచల్ ప్రదేశ్. ఇప్పటి వరకు ఏపీలో ఒకే ఒక రామ్‌సర్ సైట్ గుర్తించడం జరిగింది. అది కొల్లేరు సరస్సు. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు ఒక రామ్‌సర్ సైట్ కూడా గుర్తించబడలేదు.